అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్ అండ్ వెల్కమ్ టు డిఫరెంట్ ట్యూటోరియల్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే శుక్ర మూడమిలో పెళ్ళిళ్ళు ఎందుకు చేయరు అనే దాని గురించి తెలుసుకుందాం సార్. ఆన్సర్ ఏంటంటే అక్కడ గోచారంలో శుక్రుడు బలహీనంగా ఉంటారు కాబట్టి మనం దాన్ని శుక్ర మూడమి అంటాం సార్ వచ్చేసి. సో మనకు ఈ 2025 నవంబర్ 26 నుంచి నెక్స్ట్ ఇయర్ 2026 ఫిబ్రవరి 17 వరకు మనకు శుక్ర మూడమి అనేది ఉంది సార్ వచ్చేసి. ఈ డేట్ వరకు ఉంది. ఎందుకు సార్ ఈ టైంలో పెళ్ళిళ్ళు ముహూర్తాలు పెట్టరు, ఎందుకు పెళ్ళిళ్ళు చేయరు అనే దానికి లాజిక్గా మనం అర్థం చేసుకోవాలి సార్. ఫస్ట్ చూడండి సార్, ఇక్కడ శుక్ర అస్తంగం శుక్ర మూడమి అంటే దానికి అర్థం ఏం కాదు సార్, శుక్రుడు యొక్క అస్తంగం సార్. దానికి శుక్రుడు అస్తంగం అయిపోతుంది అంటే ఒకే రాశిలోకి శుక్రుడు వస్తారంట, అంటే పక్కపక్క రాశిలో ఉంటారు. ఆ డిగ్రీస్ ఉండేటప్పుడు అది శుక్రుడు అస్తంగం అవుతారు సార్. ప్రస్తుతానికి శుక్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు, కుంభరాశి వరకు సార్ వచ్చేసి. ఇక్కడ శుక్రుడు వృశ్చిక రాశిలో శుక్రుడు పక్కపక్క చూడండి. ఇక్కడ సూర్యుడు కానీ ఈ బుధుడు కానీ శుక్రుడు కానీ పక్కపక్కనే ఉంటారు సార్ గ్రహాలు వచ్చేసి సోలార్ సిస్టంలో. సో అవి రాశిలో ప్రయాణించి కూడా ముందు వెనుక ప్రయాణిస్తుంటాయి సార్. ఒకే రాశిలో వచ్చినప్పుడు ఆ డిగ్రీస్ వచ్చినప్పుడు దాన్ని మనం అస్తంగము అంటామండి. మీకు కావాలంటే ఈరోజు చూపిస్తాను సార్ వచ్చి. చూడండి సార్, సూర్యుడు శుక్రుడు ఒకే రాశిలో ఉంటారు చూడండి. అప్పుడు ఒకే రాశిలో ఉండడం వల్ల కొన్ని డిగ్రీస్ ఉంటే అదని అస్తంగము అంటాం సార్ వచ్చేసి. ఈ శుక్రుడు ఇక్కడ ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి వరకు అస్తంగం అవుతానే ఉంటాడు సార్. శుక్రుడు పక్కపక్కలో ఒకరినొకరు ప్రయాణిస్తూ ఉంటారండి వచ్చేసి. దాన్నే మనం అస్తంగము అంటాం సార్ వచ్చేసి. ఇచ్చాము సార్. గ్రహాలకు రాజు సూర్యుడికి అత్యంత సమీపంలో ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలాగే గురువు సూర్యుడి దగ్గరకు వచ్చిన గురు మూడమి అంటాం సార్ వచ్చేసి. శుక్రుడు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు అది శుక్ర మూడమి వస్తుంటాయి. ఆ సమయంలో బలహీనంగా మారిపోతాయి అనేటికి అర్థం సార్ వచ్చేసి. ఏంటి సార్ గోచారంలో శుక్రుడు అంటే శుభగ్రహమైనటువంటి శుక్రుడు అస్తంగం అయిపోతే దానికి ఏంటి సార్ పరిణామాలు అంటే చూడండి. సూర్యుడు అంటే ఈగో, హానెస్టీ సార్ వచ్చేసి. అథారిటివ్, డామినేషన్ అనమాట. దానికన్నా ముందు మనకు గురువు అంటే ఎవరు, శుక్రుడు అంటే ఎవరు తెలుసుకోవాలి సార్. చూడండి, గురువు అంటే శుభముహూర్తాలు పెట్టేటోళ్ళు, అంటే పంచాంగం కానీ, జ్యోతిష్యులు కానీ, పురోహితులు కానీ మనకు శుభ కార్యక్రమాలకు ముహూర్తం పెట్టేటోళ్ళు గురు మూడమే అంటాం సార్. గురువు. శుక్రుడు అంటే శుభకార్యం చేసుకునే వాళ్ళు మనం కదా సార్ వచ్చేసి. అంటే పెళ్లి చేసుకోవడం అనేది శుక్రుడు అంటే లేడీస్ కదండి. సో మనం వచ్చేసి అప్పుడు అస్తంగం అయిపోతే ఈ శుక్రుడు చూడండి, ఇక్కడ శుక్రుడు లేడీస్ ఇచ్చాను డబ్బులు సార్. శుక్రుడు బలహీనం అయిపోతే లేడీస్ సపోర్ట్ ఉండదండి. లేడీస్ ఎవరెవరు సార్? లేడీస్ అంటే పెళ్లి కూతురు, అక్క, చెల్లి, అత్తగారు, ఆల్ లేడీస్ అండి. తర్వాత డబ్బులు ఉండవండి. అక్కడ ఈగో వస్తుంది. ఏంటి సార్ ఈగో వస్తుంది చూడండి. సూర్యుడు అంటే ఈగో అంటే హానెస్టీ అండి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా శుభకార్యం జరగాలంటే ఇప్పుడు చెప్తారు కదా సార్, 1000 అబద్ధాలైనా పెళ్లి చేయలేనేసి. అప్పుడు శుక్రుడు అస్తంగమైనప్పుడు అప్పుడు మనం అబద్ధాలు ఆడలేరండి. హానెస్టీ బయటకు వస్తుంది సార్. అక్కడ ఈగో వస్తుంది. ఈగో వచ్చినప్పుడు శుభకార్యం ఏదో ఒకటి ఆటంకాలు కలుగుతాయి. ఇప్పుడు అర్థమైనా సార్, 1000 అబద్ధాలైనా పెళ్ళి ఎందుకు చేయమని అనేసి. అస్తంగం టైంలో పెళ్ళిళ్ళు చేస్తే మనకు నిజాలు మాట్లాడతాము. అన్ని నిజాలు మాడుకుంటే అబ్బాయి తరపునలో అమ్మాయి తరపునలో గొడవలు వస్తాయి, ఈగో వస్తుంది, డామినేషన్ అవుతుంది. అప్పుడు నిజాలు వస్తాయని చెప్పి వద్దంటారండి. అంటే మిగతా టైంలో అవును సార్, మిగతా టైంలో అందరూ అబద్ధాలు ఆడతారండి. ఈగో ఉండదు కాబట్టి ఉంటారు సార్. శుక్రుడు బలంగా అవుతారండి. బలహీనం అంటే గుర్తుపెట్టుకోండి సార్, అక్కడ ఈగో ఉంటుంది, హానెస్టీ ఉంటుంది. అక్కడ సూర్యుడు ఎవడు సార్? సూర్యుడు అంటే నాన్నగారు కావచ్చు, మామగారు కావచ్చు అండి. అమ్మాయిల యొక్క నాన్నగారు కానీ మామగారు కానీ వాళ్ళే సార్ వియంకులు అంటాం. వాళ్ళిద్దరికి ఈగో వస్తుంది. సో మెయిన్ వాళ్ళే కదా సార్ పెళ్ళిని ఆపడానికి కారణం అవుతుంది. నాన్న కానీ మామగారు కానీ, అంటే అబ్బాయి సైడు నాన్నగారు, అమ్మాయి సైడు నాన్నగారు, వాళ్ళే కదా సార్ సూర్యుడు అనేది. వాళ్ళకి ఈగో వస్తే ఆపేస్తారు కదా సార్ పెళ్ళిళ్ళు. అందుకు అనమాట. అప్పుడు వాళ్ళకి ఈగో ఉండకూడదు. అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాల్సింది ఎవరండి? అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటారు, ఇక్కడ భోజనాలు బాగాలేదని ఈగో గొడవ పెట్టుకుంటారు సార్. అలా ఉంటాయి సార్. అస్తంగం అయితే అలా ఉంటాయి. అందుకే మనకు పంచాంగం చూడండి సార్, గవర్నమెంట్ ఆర్డర్ సార్ పంచాంగం. మనం అందరం ఫాలో అవుతాం సార్ పంచాంగానికి వచ్చేసి. కానీ జ్యోతిష్యం అనేది ప్రైవేట్ అనమాట. మన జాతకం చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు సార్ జ్యోతిష్యులు. కానీ పంచాంగం ఫాలో అయ్యారు మన ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అంతా ఈ డేట్లో ఫాలో అవుతుంది సార్. పంచాంగం అనేది గవర్నమెంట్ ఆర్డర్స్, అందరూ ఫాలో అవుతారు. అందరికీ మంచిగా ఉంటుంది సార్ వచ్చేసి. ఆ డేట్స్లో ఎవరు పెళ్ళిళ్ళు చేయరనమాట. జ్యోతిషం అలాగా సార్, ప్రైవేట్. ఎవరు లాభం వస్తే వాళ్ళకు ఈ ఫంక్షన్ చేయొచ్చు, ఆ ఫంక్షన్ చేయొచ్చు, పరిహారం అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అన్నీ చెప్తారండి. కానీ పంచాంగం అనేది స్టాండర్డ్ సార్ వచ్చేసి.
ఇది సైంటిఫిక్గా వచ్చేసి ఆ టైంలో శుక్రుడు బలహీనం అవుతాడు, డబ్బులు ఉండవు, అప్పు చేయాలని డబ్బులు ఉండవు. ఇప్పుడు లేడీస్ ఈగో చూపిస్తే మన ఇంటికి లేడీస్ ఎలా వస్తారు సార్ చెప్పండి సార్, ఫంక్షన్కి నేను రానంటారండి వాళ్ళు. ఇప్పుడు మన ఇంటికి లేడీస్ రాకపోతే మన శుభకార్యం లేడీస్ ఇంట్లో మనకు ఉండేటువంటి అక్క చెల్లెలు లేకపోతే మనకు అవమానం అవుతుంది కదా సార్ వచ్చేసి. అందుకు అట్లా అవమానం పడకూడదు. మనము ఒక శుభకార్యం చేసి సంతోషంగా చేసుకోవాలా, లక్షలు లక్షలు పెట్టి చేసుకుంటాం కాబట్టి మీరు కరెక్ట్ డేట్ ఉండాలా అనేది చెప్తారు సార్. లక్షల్లో పెట్టేసే శుభకార్యాల కోసము శుక్రుడు అస్తంగమైనప్పుడు చేస్తే అది అక్కడ నెగిటివిటీ ఉంటుంది అనేది సార్ మెయిన్ రీజన్ అక్కడ వచ్చేసి. సో శుక్రుడు అస్తంగమైనప్పుడు బలం ఎవరికిపోతుందంటే నాన్నగారికి పోతుంది, మామగారికి బలం పోతుంది. అక్కడ ఈగో వస్తుంది, మనకు ఆనెస్ట్ ఉంటాము, అడుగుతామన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో పెళ్ళిలో అన్ని హానెస్ట్ ఉంటే కష్టం కదా సార్ వచ్చేసి. అన్నీ ఉంటాయండి, అన్నీ ఓపెన్గా ఎవరు చెప్పరు కదా సార్. సో జరిగిపోవాలన్నమాట శుభకార్యం అనేది ఆగకుండా. ఏమేమి చేసుకుంటారు సార్ మూడంలో అంటే చూడండి సార్ వచ్చేసి. వివాహం వచ్చేసి అంటే ఏమి చేయకూడదు మూడంలో, ఏ కార్యాలు నిర్వహించకూడదు అంటే పెళ్ళిళ్ళు జరపకూడదు సార్. లగ్న పత్రికలు రాసుకోకూడదు. ఎందుకంటే రాసుకునేటప్పుడే ఒక్కొక్కరికి ఒక డేట్ వస్తుంది. నాకు ఈ డేట్ కావాలంటే వాళ్ళు, ఈ డేట్ కావాలంటే వాళ్ళు, మాకు ఈ డేట్లో బంధువులు ఉంటారు, మాకు ఈ డేట్లో బంధువులు ఎక్కువ వస్తారంటారు సార్. సో అక్కడ ఈగో వస్తుంది. సో వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోకూడదని. ఈగోలు అక్కడ నిజాలు చెప్తాం కదా సార్, నాకు శాలరీ ఇంత, నీ శాలరీ ఇంత, నువ్వు తక్కువ, మేము ఎక్కువ, మీకు ఆస్తులు తక్కువ ఉన్నాయి, మాకు ఎక్కువ ఉన్నాయి, ఈగో వస్తుందండి. అదే శుక్రుడు నార్మల్గా ఉన్నాడు అనుకోండి, ఏమి మాట్లాడడం సార్. పుట్టేంటర్లు కూడా అంతే కదా సార్. పుట్టేంటర్లు తీసేటప్పుడు మనం అందరినీ పిలుస్తాం కదా సార్, పాప బాబు పుట్టిన తర్వాత. అక్కడ ఈగో వస్తుంది. సో గృహ శంకుస్థాపనలు చేరాదండి. మనం అక్కడ కొంతమంది పిలవం సార్ ఈగోతో. సో ఇల్లు ఇది మారచ్చిన ప్రాబ్లం అండి. ఇవన్నీ మెయిన్ ఇవన్నీ చేయరు సార్ వచ్చేసి. ఇక్కడ చేయొచ్చు అన్నప్రసాదాలు, ప్రయాణాలు, ఇంటి పేర్లు, ఇవంతా జస్ట్ పంచాంగంలోనే కాఫీ చేసి పెట్టాను సార్. ఇక్కడంతా భూములు కొనడము, అమ్మటము, అగ్రిమెంట్లు చేసుకోవటము, ఇవన్నీ చేసుకోవచ్చు. కొత్త వెహికల్స్ కొనుక్కోవటము. అప్పుడు వెహికల్స్ కొత్తది కంటే మనకి ఈగో వస్తుంది ఆ టైంలో కొంటే అండి. వాడు అక్కడ షాప్ పోయిన తర్వాత, షోరూమ్ పోయిన తర్వాత ₹1,00,000 బండి ఉంటే మనకు టాప్ ఎండ్ మోడల్ తీసుకుంటాం సార్ వచ్చేసి. ఈగో. సో ఈ శుక్రుడు అస్తంగం ఉండేటప్పుడు, శుభకార్యం చేసేటప్పుడు ఈగో ఎక్కువ చూపిస్తామనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. చూడండి, అశుభం వినాల్సి వస్తుంది, కష్టం కలగవచ్చు, నష్టం వాటిల్లవచ్చు. సో శుక్రుడు అస్తంగం అవుతే ఈగో ఎక్కువ అవుతుంది, హానెస్టీ ఎక్కువ అవుతుంది, ఫంక్షన్లు చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి సార్ మనం వచ్చేసి. సో ఇంతేనండి శుక్రుడు యొక్క అస్తంగం గురించి వచ్చేసి. సపోజ్ గురువు మూడి ఉంది కదా సార్, గురువు అస్తంగం అనేటప్పుడు పూజారులు వచ్చేసి పెళ్ళికి వాళ్ళు రాలేరండి. లాస్ట్ టైం ఇక్కడ ఈ డేట్ ఇచ్చాను సార్, గురువు మూడు అనేసి, జూను జూలై ఈ టైంలో. అంటే గురువు మూడు ఉండేటప్పుడు గురువులకు బలం ఉండదండి. ఎవరైతే ముహూర్తం పెడతారో అతనికి బలం ఉండదు సార్. మీకు రాంగ్గా పెట్టచ్చు, రాంగ ముహూర్తం పెట్టచ్చు, అతని సమయానికి పెళ్ళికి రాలేకపోవచ్చు అండి. సో పెళ్ళికి పూజ చేసేటువంటి పూజారు రాలేదంటే పెళ్ళికి అవమానం అవుతుంది కదా సార్. సో అందుకు గురువు అస్తంగము, శుక్రుడు అస్తంగం అనేటప్పుడు చేయరు సార్ వచ్చేసి. మీరు షేర్ మార్కెట్కి ఈ లాజిక్ అప్లై చేయొచ్చండి. బుధుడు అస్తంగం అంటే వీకే కదా సార్. అప్పుడు ఆ టైంలో షేర్ మార్కెట్ చేయకూడదనే కదా సార్ అర్థము. కానీ అప్పుడు అందరూ చూడండి, బుధుడు అస్తంగం ఉండేటప్పుడు షేర్ మార్కెట్ చేస్తే డబ్బులు పోగొట్టుకుంటారండి. తెలివి ఉండదన్నట్టుగా అర్థం సార్ బుధుడు అస్తంగం అంటే. మనం ఇదే లాజిక్ అప్లై చేయొచ్చు. ఓకే సార్, మన శుక్రుడి కోసం మాట్లాడినా అంతే, అయిపోయింది. క్లాసెస్ వచ్చేసి డిసెంబర్ 11 నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు, జ్యోతిషం లాజిక్గా నేర్చుకోవాలనేటోళ్ళు మన దగ్గర లాజిక్ అయితే నేర్చుకోవచ్చండి. సో మన దగ్గర రియాలిటీకి, సొసైటీలో ఉండే రియాలిటీకి చాలా దగ్గరగా ఉండేటట్టు జ్యోతిషం ఉంటుంది సార్ మన దగ్గర. వాస్తవాలు ఎక్కువగా ఉంటాయి, కానీ కొంచెం వేపగా చేదు కూడా ఉంటుందండి. పరిహారం అంటే లేదు, మీ కష్టం వస్తుంది, ముందే తెలుసుకుంటే కొంచెము మనం ధైర్యంగా ఉండొచ్చు. అంతేతే మన దగ్గర ఉంటుంది సార్ జ్యోతిషం అనేది వచ్చేసి. పరిహారాలకు ఎక్కువ ఉండవండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు మీరు అంతా తెలుసుకోవచ్చు అండి వచ్చేసి మన కోర్స్ ద్వారా. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలన్నిటి మీరు సమాధానం అయితే నేర్చుకోవచ్చండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇక్కడ నెంబర్ వస్తాం సార్, వాట్సాప్లో ఉంటుంది. ఆ నెంబర్కి మీరు అయితే వాట్సాప్ అయితే చేయించండి. సో ఇది శుక్ర అస్తంగం సార్ వచ్చేసి.